వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ స్వామి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి? సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమేమి హామీలు చెప్పి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర అధికార పీఠము పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుందనంటే, సో మనం ఈ పేపర్లో వచ్చిందే కాకుండా బయట జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద మనం అందరం కూడా గమనించాలి. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు, సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి విస్తృతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, సో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని ఏం తీరుస్తున్నది అసలు, సో హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసేటటువంటి పనిలో ఉన్నదా, లేకపోతే ప్రజల దగ్గరికి ప్రభుత్వం వచ్చి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైనా కల్పించేటటువంటి ప్రయత్నంలో ఈ తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదో ఒకసారి మనం చూద్దాం. రేవంత్ ఫెయిల్, ఉల్టా మాపై బ్లాక్మెయిల్. సో ఎవరంటున్నారు ఈ మాట అంటే, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి. సో ఒకసారి మనం ఇది ఒకసారి చదివిన తర్వాత నేను ఒకసారి క్లారిటీ ఇస్తాను. మీ వైఫల్యాలు వదిలేసి మా మీద నిందల బురద జల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా అంటే, మీరు చేస్తున్నటువంటి పనితీరు ఏం చక్కగా లేదు, కానీ మీరు మాపై బురద జల్లడం ఏంది అని ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం. సో మొత్తం ఒకసారి మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. సీఎం తీరుపై మంత్రుల కుతకుత. సో 16 మంది మంత్రుల్లో ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా? నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు, వాళ్ళను ఏం చేశావు? పల్లెలకు పోతే తులం బంగారం 2500 ఏమైందని నిలదీస్తున్నారు జనం. సో అదును మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డాం. స్వయం కృతాదంతో పరువును పోగొట్టుకున్న ముమ్మాటికి నువ్వే పోయినవు. ఇమేజ్ ఎల్లో మీడియా పెయిడ్ ఆర్టికల్స్ వెతుక్కుంటూ దొరకదు. మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని, మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది. జరిగిన నష్టాన్ని పూడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని తీసుకెళ్లావు. నీకు చేతగాక మాపై అబండాల రేవంత్ తీరుపై రగులుతున్న మంత్రులు. సో 16 మంది మంత్రుల్లో ఎంతమంది మీరు చెప్పినటువంటి మాట వింటున్నారు? సో ఒక పక్క చూసుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మీ మీద నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి దాదాపు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం నడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఎలాంటి మాట కూడా మీరు ఇప్పటిదాకా మీరు తీసుకున్నటువంటి దాఖలు లేవు. సో ఒకవేళ ఉంటే ఏదైనా ఉంటే చూపించవచ్చు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని మీద మీ క్లారిటీ ఏందో చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవం గల్లనే అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానిస్తే అదే కాంగ్రెస్ ఓడగెత్తింది. ప్రజలే అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారిని ఈ ఆత్మగౌరవ నేలకు ప్రతినిధిగానే చూడాలి. కానీ అది తెలంగాణ మనోభావాలు పట్టని ఢిల్లీ పార్టీ. అందున కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్తో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉన్నది. సో శనివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పటికీ ఫోటోలో ఒక ఎంపీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలు వేసుకుంటే కుర్చీ అంచున కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఉంటుంది మరి అట్లనే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ పార్టీని వాళ్ళు అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఇక్కడ మరి 100% అట్నే ఉంటుంది. ఢిల్లీ పార్టీని మీరు ఆ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రీయ ప్రాంతిని కాదని చెప్పేసి, ఈ పార్టీని కాదని చెప్పేసి ప్రాంతీయ పార్టీని వద్దనుకొని జనము ఒక్కసారి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. సో తెలుసు ఢిల్లీకే పోవాలి, ఏదున్నా ఢిల్లీలోనే మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఏదన్నా కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ జనాలందరూ కూడా దాదాపు 4 కోట్ల మందికి ఏది కావాలన్నా కూడా ఢిల్లీకి పోయి వాళ్ళతోని అక్కడ ఉన్నటువంటి అధిష్టానంతో చర్చలు జరపాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వద్దు నిమ్మలంగా కూర్చోవాలంటే కూర్చోవాలి, లేకపోతే ఒకవేళ చెయ్యనంటే చెయ్యాలి. అదే ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అప్పుడు బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చేయాలన్నా కూడా వీళ్ళే నిర్ణయం, అంటే సొంత నిర్ణయం తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రజలకి ఏం కావాలి, విద్య ఎట్లా ఉన్నది,
ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్ సెట్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా కొంత మేరకు మనం చూస్తూ ఉన్నాం. సో అప్పటి పనితీరుకు ఇప్పటి పనితీరుకి మనకు తేడాలు కనిపిస్తున్నటువంటి సందర్భం. సో మరి అట్లనే ఉంటుంది. అధిష్టానము ఢిల్లీలో పోయి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది. అవునా కాదా? చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంగా అన్నటువంటి పార్టీకి తేడా అదే ఉంటుంది. కానీ మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక తప్పు చేసినాం. ఏంటంటే మనం భుజాన వేసుకొని సో గత ప్రభుత్వాన్ని నిందలేసి గత ప్రభుత్వాన్ని గద్దె దింపడం బాగానే ఉంది. సో మరి ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. సో మరి ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళ వాదన మొత్తం వ్యక్తం చేసుకుంటూ ఒళ్ళకాడై తిరుగుతున్నారు రోడ్ల మీద. కానీ వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు. మరి ఏం చేస్తూ ఉన్నాం, మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా అర్థం అవుతలేదు. 55 సార్లు ఢిల్లీ టూర్ వచ్చింది -3,000 కోట్లు. సో ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికి 55 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికే వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇంకో 100 సార్లు అయినా వెళ్తానని కుండబద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్రం సంబంధాలు బడేబాయ్ చోటేబాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చారు. తీరా ఏమైంది? 2 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు 3,000 కోట్లు తగ్గినాయి. అంటే కేటాయింపుల్లో ఒక్క పైసా తెలంగాణ కేంద్రం విధులిచ్చేలేదు. సో కేసీఆర్ హయాంలో కేంద్రంతో కొట్లాడుతూనే దాదాపు 1,400 నుంచి 1,850 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం. మరి ఇప్పుడేమైంది? ఎందుకు ఇలా అంటే చూసిరా? అంటే ఈయన ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పేసి మనకు మాటలు చెప్తాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఆగం చేసి డైలాగులతోని రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడండి, 55 సార్లు ఢిల్లీ టూర్లు వచ్చింది మైనస్. అంటే ఇగో ఇక్కడ చూడండి, 1,400 అంటే 1,400 నుంచి 1,850 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం ఎప్పుడు? బీఆర్ఎస్ హయాంలో. కానీ మరి ఇప్పుడు వీళ్ళ మైనస్ చూడండి, అంటే దాదాపు 300 కోట్లు, ఇంకా 3,000 కోట్లు తగ్గినాయి. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పనితీరు ఎట్లున్నది మనము ఒక్కసారి ఆలోచించాలి. అంటే మనం ఎట్లా అవకాశం ఇచ్చినాం ఈ రాష్ట్ర ప్రభుత్వమును? సరే, గత రాష్ట్ర ప్రభుత్వం సో కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పేసి మనమే అనుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా ఒక కొత్త అవకాశం ఇద్దామని చెప్పేసి. కానీ గతంలో కూడా కాంగ్రెసే కదా, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఏం ఒరిగింది ఏం లేదు కదా, సేమ్ ఇదే ఉంది పరిస్థితి. సో మనకి ఏంటంటే 10 సంవత్సరాలు వీళ్ళు పాలించారు కదా, కొత్తగా అవకాశం ఇద్దాం కాంగ్రెస్కి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ ప్రభుత్వమే బెటర్ రా నాయన అనే కాడికి తీసుకొచ్చారు మళ్ళీ ప్రజలు. సో మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి మళ్ళీ ఆలోచన ఒక స్పష్టతతోని ఎవరిని మనం ఎన్నుకుంటే, ఎవరిని మన ముఖ్యమంత్రిగా ఎవరిని తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో పాటు మనం ఎట్లా బతుకుతాము అనే దాని మీద మనం తప్పకుండా ఆలోచన చేయాలి. సో 15వ ఫైనాన్స్ విధుల్లో తెలంగాణ వాటా 2%. సో 2 ఏళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా. రేవంత్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. కేటాయించిన నిధులు విధులిచ్చి కేంద్ర ప్రభుత్వం యూపీకి ఒక్క ఏడాదిలోనే దాదాపు 48,000 కోట్లు 6 ఏళ్ల తెలంగాణకు ఇచ్చింది. దాదాపు 6,051 కోట్లు. స్థానిక ఎన్నికలు జాప్యంతో ప్రగతిపై ప్రతికూల ప్రభావం. చూసిరా? అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు? 2 ఏళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుణసున్నా. అదే ఇక్కడ చూడండి, యూపీకి ఒక్క ఏడాదిలోనే 48,000 కోట్లు, యూపీకి 48,000 కోట్లు అక్కడ మంజూరైనటువంటి పరిస్థితి. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఇది గమనించాల ప్రజలు. ఎందుకనంటే మాట్లాడేవాడు లేకపోతే వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు. మాకేమైందిలే అంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మనమే శిక్షించుకోవాల్సి వస్తుంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఆలోచన చేసి నెక్స్ట్ వచ్చేదానికి మనం ఏ విధంగా మనం సంసిద్ధులై ఉండాలని చెప్పేసి మనం తప్పకుండా ఆలోచన ఉండాలి. ఇందిరమ్మ ఇంటికి 60,000 కోత. ఇది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా చాలా వరకు ఈ న్యూస్ని షేర్ చేయండి. ఎందుకనంటే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది అంటే దీని మీద తప్పకుండా మాట్లాడాలి. ఎందుకనంటే నిజం తెలవాలి ప్రజలకు. ఒక్కసారి ఇది చూడండి, ఇల్లు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి ఇల్లు ఇది. సో స్లాబ్ పడ్డాక ఇచ్చే 2 లక్షల బిల్లులో దాదాపు 60,000 కోత మేరకు ఉపాధి హామీ పనులు చేపడతామన్న సర్కారు
ఏ ఏ పనులు పూర్తి చేస్తారో స్పష్టం చేయని ప్రభుత్వం, లబ్ధిదారులు సహకరించాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి, రోజుకో నిబంధనతో లబోదిబోమంటున్న లబ్ధిదారులు, పని గంపగుత్తిగా మేస్త్రికి అప్పగించాక ఇదే మెలికి, మరి ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్ల సంగతి ఏంది? ఇక్కడ ఒక చిక్కున్నది. అంటే చాలా వరకు ఊర్లలో ఏం జరుగుతుందంటే ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీ నడుస్తుంది ఊర్లలో. ఏంది, ఇప్పుడు వాళ్ళు కొంత ఇచ్చిరు, 60 గజాల వరకు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. సో దానికి ఒకవేళ పెంచిరనుకో, దానికి ఒకవేళ ఒక గజం అటు ఇటు పెరిగినా కూడా ప్రాబ్లమే. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే 4 విడతలుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి 4 విడతలుగా అది మనకు డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి. ఏది, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 5 లక్షలు ఉన్నదో ఆ 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో అగో ఈ టైప్లో ఇల్లు కట్టించి, ఇగో ఇది చూడండి, ఈ టైప్లో ఇల్లు కట్టిస్తుంది, ఈ టైప్లో ఇల్లు కట్టించి ఈ ఇంట్లో మనల్ని పంపించేటటువంటి ప్రయత్నం. మరి ఎవరికి వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు? పేదోనికి వచ్చిందా? పేదోనికి వచ్చిందా? రాలే. ఎవరికి వచ్చిందనంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా, ఆ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇండ్లు కేటాయించింది. అక్కడో ఇక్కడో ఎన్నో ఒకడ తెలంగాణ రాష్ట్రం మొత్తం దేవులాడితే మొత్తం జల్లడ పెట్టి దేవులాడి వస్తే నాకు తెలిసి ఒక 10-15 మందికి ఏమో పేదోళ్ళకి ఇవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఆల్రెడీ ఇల్లుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నాయకులుండి వాళ్ళకి ఎన్నో ఒకడ జాగా ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో మళ్ళీ వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఎవరికి మేలు జరుగుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి వాగ్దానాలు ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్లో ఎక్కడ పోయినాయి? 420 హామీలు ఎక్కడ పోయినాయి? 5 గ్యారెంటీలు పత్తలు. ఇది మనం చర్చించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకెందుకు అనుకోవద్దు కదా, ఎందుకంటే మనం ఓట్లు వేస్తేనే గెలిచి ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు కదా. సో మరి మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? సో జనమే బుద్ధి చెప్పాలి. 20 లక్షల ఇండ్లు కట్టిస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట తప్పింది. ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను 4.5 లక్షలకు కుదించింది. దాంట్లోనూ రోజుకో నిబంధన, 56 గజాలకే అన్నారు, 45 రోజుల్లో నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. సో దళిత బంధు వచ్చి ఉంటే ఇల్లు కట్ అన్నారు, ఇసుక ఉచితమని చెప్పి మాట మార్చారు. ఇప్పుడు స్లాబ్ పూర్తయ్యాక ఇచ్చే 2 లక్షల బిల్లులో దాదాపు 60,000 కోత పెట్టారు. ఆ మేరకు ఉపాధి హామీ కింద పనులు చేసుకోవాలన్న చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, 2 లక్షల బిల్లు ఏదైతుందో, స్లాబ్ బట్టక 2 లక్షల బిల్లు ఏదైతే ఉన్నదో ఆ 2 లక్షల బిల్లులో కూడా 60,000 ఖతం. ఎక్కడ పోతున్నాయి 60,000? ఎవరు తింటున్నారు 60,000? వీళ్ళేమో ఇల్లు శాంక్షన్ కాగానే అప్పో సప్పో చేసి డబ్బులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ ఆ 2 లక్షల బిల్లు స్లాబ్ బడ్డకి ఇస్తా అని చెప్పేసి ఆ 2 లక్షలలో కూడా మళ్ళీ 60,000 ఖాళీ చేస్తే 1,40,000 ఏడ తెచ్చి ఇల్లు కట్టుకోవాలి? మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా తెచ్చి కట్టుకోవాలి? దీని మీద ఆలోచన చేయరా? ఏం చేస్తున్నారు ఈ మంత్రులు ఏం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి పైసలు లేవంటుండు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు, ఇక మరి మేమేం మాట్లాడాలని చెప్పేసి వీళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు. ఇంకా మనం దాన్ని ఇక కొంతమంది ఉంటారు, ఇక భజన చేసుకుంటా ఇక మేము చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఇక చూడండి, ఏదులతో రైతు ఆత్మహత్య, పంట ధ్వంసంపై ప్రశ్నించినందుకు ప్రాజెక్టు గుత్తేదారు బెదిరింపు, గడ్డి మందు తాగిన రైతు మృతదేహంతో గ్రామస్తులు రాస్తారోకం. ఇది 5వ పేజీలో ఉన్నది. సో దీని గురించి చదువుదాం. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సో ఇప్పటికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో సో మరి రైతులకు ఏ విధంగా మేలు జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల వ్యవధిలోనే ఎంతమంది రైతులు గడ్డి మందు తాగి చనిపోతున్నటువంటి పరిస్థితి, ఎంతమంది రైతులు ఊర్లలో పొలాలు ఆగమైపోయి సరైన ఒడ్లు కొనుగోలు చక్కగా లేక వర్షాలు వచ్చి మొత్తం నాశనమైపోతున్నా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని. ఈ పనితీరు మీద ఎందుకు మాట్లాడొద్దు జనాలు? తప్పకుండా మాట్లాడాలి. ఇది సో హైదరాబాద్ అక్టోబర్ 26. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు
కొర్రీలు పెడుతూ లబ్ధిదారులను గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్ పడ్డాక ఇచ్చే దాదాపు 2,60,000 కోత చెప్పినాక 60,000 కోత ఎవడు తింటుండో అనేది మరి అది తేలాలి. దాని మీద దీనికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఉంటుంది కదా, అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఒక టీం ఉంటుంది, ఒక కోర్ టీంను పెట్టి ఆ టీంతోని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు దాదాపు 10,000 గ్రామాలలో మరి 600 మండలాలలో ఎన్ని గ్రామాలల్లో ఎవరెవరికి వస్తుంది, ఏం జరుగుతుంది, వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు కరెక్ట్ మంజూరు అవుతున్నాయా లేదా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి ఇది చెక్ చేయదా రాష్ట్ర ప్రభుత్వం? ఈ సోయి ఉండదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ సోయి ఉండకుండా ఏముంటుంది మరి? వీళ్ళు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి మంచిగా పెద్ద పెద్ద విల్లాలు కడతారు, వాళ్ళకి మాత్రం అన్ని పర్మిషన్స్ ఉంటాయి. 2 ఏళ్ళు చక్కగా కాలేదు, నిన్న గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద విల్లాలు 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి 5-6 కోట్లు పెట్టి కార్లు కొంటారు. ఇది పరిస్థితి. తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరి శ్రీనివాసరెడ్డి గారు ఆ లబ్ధిదారులు సహకరిస్తారు కానీ మరి 2 లక్షలు ఇస్తే అలా 60,000 ఎత్తుకపోతురంట కదా. ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు, స్లాబ్ పడ్డాక 2 లక్షలు ఇస్తున్నారు, బాగానే ఉంది, మంచిగానే ఉంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, సో ప్రజలకు మీరు మంచి మేలు చేస్తున్నారు, రైట్ ఒప్పుకుంటాం. మరి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మీరు మాకు సహకరించాలంటే ఆ 60,000 ఎత్తుకపోతున్నాను, 60,000 ఎందుకు కట్ చేశారని అడగకుండా మంచిగా తీసుకుపోయలేదు సార్, మీరు చెప్పింది మంచిగా ఉందని చెప్పేసి, శబాష్ మంచిగా ఉందని చెప్పేసి అట్లా సహకరించాలా? సహకరించడం అంటే ఏంది అది చెప్పాలి కదా. ఎందుకు సహకరించాలి? 2 లక్షలు ఇచ్చారు, పేరుకేమో 5 లక్షలు శాంక్షన్ ఇందిరమ్మ ఇల్లుకి, మరి అల్ల 60,000 ఎత్తుకపోతే వీళ్ళు బాధ ఎవడు చెప్పుకోవాలి? ఇప్పుడు ఏడే చెప్పుకోవాలి? అప్పు సప్పు చేసి ఆన్నో ఈన్నో వాళ్ళకు ఉన్నోను లేనోను ఓన్కానో దండం పెట్టి ఆ పైసలు తీసుకొని వచ్చి మాకు విడతల వారిగా డబ్బులు వస్తాయా మేము ఇస్తామన్నా తమ్మి అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. కడుపులో తలకాయ పెట్టి డబ్బులు ఆ పేపర్ రాసుకొని వచ్చి ఆడుకొని వస్తున్నారు. మరి ఇప్పుడు మీరు చేసే పరిస్థితి ఏంది? ఈ 60,000 ఎవడు ఎత్తుకపోతున్నా అనేది కనిపెట్టలేరా? ఇంత దుర్మార్గమా? ఇంత దుర్మార్గమా? ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి. ఒకవేళ ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే ఎప్పుడు వీళ్ళు కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారంటే, అవును, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులను అడగకపోతే ఎవరిని అంటారు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పాలించే వాళ్ళు, వీళ్ళ చేతిలో అధికారం పెట్టినాం, మరి వీళ్ళని అడగకపోతే ఎవరిని అడుగుదాం? ప్రతిపక్షంలో అడుగుదామా చెప్పండి. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులని, మంత్రులని, ఎమ్మెల్యేలను వీళ్ళని కదా అడిగేది. మరి వీళ్ళనే అడుగుతాం, ఖచ్చితంగా వీళ్ళనే అడుగుతాం, 100% అడుగుతాం కాదు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఊర్లలో పోయి ఓట్లు అడుగురి, మీ సంగతి ఎట్లా ఉంటుందో చూసుకోరు ఒకసారి. మీరు ఊర్లలో పోయి ఓట్లు అడుగుతారు కదా, ఏ విధంగా ఓట్లు అడుగుతారు, ఏం చెప్పి అడుగుతారు? ఒంటరి మహిళ పింఛనేది, 4,000కు వృద్ధాప్య పింఛనేది, పిల్లలకు ఏదో స్కాలర్షిప్లు ఇస్తా అన్నారు నెలకు, ఎక్కడ పోయినాయి పైసలు? ఇవన్నీ అడగకనా? అంటే అడిగేవాడు లేకపోతే ఆగమయ్యి చేసి ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యంగా ఉన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు. అందుకని అడగడం నేర్చుకోవాలి, ప్రశ్నించాలి. ఏది చేసినా దానికి ఒత్తాసు పలుకుంటూ పోతే అది పద్ధతి కాదు అది. సో మార్చుకోవాలి మనం కూడా, కొంత మేలుకొని కొంత ఏం జరుగుతుంది పాలిటిక్స్ అర్థం కావాలి. విద్యావంతులకు చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, చాలామంది నిరుద్యోగులు కూడా కావచ్చు, ఈ జాబులు వస్తాయి అని చెప్పేసి ఇక చాలు. ఇక పాలిటిక్స్ ఎట్లా చేయాలి, పాలిటిక్స్ని ఎట్లా చేయాలంటే వీళ్ళు చేస్తున్న పాలిటిక్స్ని మనం కూడా చేయాలి. ఊర్లలో కోట్లకు వచ్చినప్పుడు నిలదీసి గల్లా బట్టి ఏం చేసినావు మాకు అనే అంత స్థాయి దాకా రావాలి మనం, అంత మెచ్యూరిటీతో మనం తీసుకొచ్చుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం తీరు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నది. అధికారంలోకి రాగానే 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వచ్చాక 4 మడతేసి ఆ సంఖ్యను 4.5 లక్షలు అవును, ఇప్పుడు వాళ్ళు ఎట్లనే చేస్తారు బా. ఇక వాళ్ళది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఏమంటారంటే ఇది తొండరా అంటారు, తర్వాత ఉసిరి వెళ్ళరా అంటారు, ఎందుకంటే రంగులు మారుస్తుంది అంటారు మళ్ళీ. అందుకనే వీళ్ళకు శాస్త్రాలు కూడా చెప్పాలి అప్పుడప్పుడు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అధికారం రాకముందుకు ఒక మాట మాట్లాడతారు, అబ్బా అధికారం వచ్చినాక ఇంకో మాట మాట్లాడతారు. తెలియందా? ఇది కొత్తగా చూస్తున్నాం మనం ఏమన్నా. ఇప్పుడు ఈ నాయకుల ముచ్చట్లే ఇట్లుంటాయి. సో మారాల్సింది వాళ్ళు కాదు. ఒక మాటలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు
అది మన ఏది ఏబిఎన్ ఆంధ్రజ్యోత లేకపోతే ఏదో V6లో ఏదో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చెప్తాడు, జనాలు మారాలి, నాయకులు ఎట్లా మారుతారు, జనాలు మారితే అప్పుడు నాయకులు ఆటోమేటిక్గా మారుతారని చెప్పేసి ఆయన చెప్పిన సూత్రమే ఆ మాట. అది ఆలోచించాలి ఒకసారి. ఆ వీడియోలు కాకపోతే దేవులాడుకోరు, అలా కొడితే వస్తాయి. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నంటే లాస్ట్కు మేము ఆ రోజే చెప్పినాం కదా అనేటట్టుంది పరిస్థితి. అట్రాసిటీ పరిహాసం. SC/ST చట్టానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు, అండగా ఉండాల్సిన చోట బాధితులపై నిర్లక్ష్యం, ఏడాదిగా పరిహారం నిధుల చెల్లింపు బంద్, 4088 మందికి అందని 40 కోట్ల పరిహారం. నిరుడు రూపాయలు 14 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిన నేటికి బాధితుల ఖాతాలో జమ కాని వైన్యం, కార్యాలయాల చుట్టూ రోజు ఇట్లనే ఉంటాయి. ఒకటే సింపుల్ ఏందనంటే మనం ఒక చింత చేసుకోవాలి మంచిగా. ఎట్లా అంటే ఇక 303 నామాలు పెట్టి ఇంకా అయిపోయిందిరా మన పని, ఇక ఇంతే ఉంటాయి. ఇక హామీలు ఇస్తారు, ఆ హామీలు అది నెరవేర్చేది లేదు. మనం కళ్ళతో కళ్ళు ఇట్లా చూసి కాయలు కాయాల్సింది తప్ప ఏముండదు ఆడ. అర్థం చేసుకోవాలి. అందుకనే ఓటమి భయంతోనే నామినేషన్ల తిరస్కరణ. సర్కార్ తీరును నిరసిస్తూ మేడిపల్లిలోని అమరుల స్తూపం వద్ద ఫార్మా రైతుల నిరసన. తమకు జరిగిన అన్యాయాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలకు వివరిస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుందన్న భయంతోనే తమ నామినేషన్లు తిరస్కరించాలని ఫార్మా బాధిత రైతులు ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి అమరవీరుల స్తూపం వద్ద వారు నిరసన తెలిపారు. అధికారుల చర్యపై చీఫ్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సో ఇది పరిస్థితి. వీళ్ళు ఏమంటున్నారంటే ఓటమి భయంతోనే ఏదైతే మన నవీన్ యాదవ్, ఆయనేనా నవీన్ యాదవ్ కదా, నవీన్ యాదవ్ ఎవరైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో, సో ఆ నామినేషన్ వేసే ఆ ప్రక్రియలో యొక్క చిన్న ఏదో మిస్టేక్ ఉందని చెప్పేసి తిరస్కరించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ ఫార్మా రైతులు అంటున్నది ఏంటంటే వాళ్ళు ఓడిపోతారన్న భయంతోనే అదే వాళ్ళే కావాల్సి ఏదో చేసిరు. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో బుద్ధి చెప్పాలంటే మాలాంటి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఆడుతున్నటువంటి వికృత చేష్టలు ఆటలు బయట ప్రజలకు చూపిస్తే జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఇలాంటి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఈ ఫార్మా బాధిత రైతులు వాళ్ళ గోస చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరు ఏమంటారంటే ఎందుకయ్యా ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా చేసిరా, కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది చూసిరా. విద్య మీద కనీసం ఇప్పటిదాకా పండుకొని నిద్ర మెలక లేకుంటున్నట్టుంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇది గమనిస్తలేరా రాష్ట్ర ప్రజలు? చెప్పండి. 10 లక్షల మందితో చలో హైదరాబాద్. విద్యార్థులు అధ్యాపకులతో భారీ ఉద్యమం. నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్. ఆ రోజు నుంచి 10వ తేదీ దాకా రోజుకో నిరసన. ఒకరోజు విద్యార్థులతో హైదరాబాదు దిగ్బంధం. 2 లక్షల మంది అధ్యాపకులతో ప్రదర్శన కూడా. 1వ తేదీ లోపే దాదాపు 900 కోట్లు విడుదల చేయాలి. మిగతా 9,000 కోట్ల విడుదలకు డేట్ ప్రకటించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రతినిధులు హైదరాబాద్. సో నవంబర్ 1వ తేదీలోగా 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా 900 కోట్లు ఎప్పుడు ఇస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు అధ్యాపకులతో భారీ ఉద్యమం చేపడతాం. ఒకరోజు 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం అని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ KF రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఫతీ జనరల్ బాడీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసిరా. ఇక్కడ ఏందనంటే 10 లక్షల మంది విద్యార్థులతోని తెలంగాణ మొత్తం దిగ్బంధనం చేస్తాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయో, అవి కంపల్సరీ మేము చెప్పిన తేదీలోగా మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముట్టడిస్తాం. 10 లక్షల మందితోని మొత్తం దిగ్బంధం చేస్తాం, విద్యార్థులతోని, విద్యార్థులు అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి మాట. మరి ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల తీరు మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు? ఇప్పుడు చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ లేక అమెరికా, ఫారెన్ అదర్ కంట్రీస్లలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి
వాళ్ళకు కావలసినటువంటి స్కాలర్షిప్లు ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వలే ఇప్పటిదాకా. వాళ్ళు ఆడ ఏం పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అమెరికా, లండన్, యూరోప్ దేశాలు పోయి చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలో ఉండొద్దనా? వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, పిహెచ్డీలు చేస్తున్నటువంటి ప్రజలకి, విద్యార్థులకి ఇప్పటిదాకా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి నెల వచ్చేటటువంటి ఏది మన ఫెలోషిప్ వస్తుంది, అదే ఇయ్యకపాయ 3 నెలల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రు. ఏం సమాధానం చెప్తారు ఈ మంత్రులు? ఏం చెప్తారు? విద్యాశాఖ మంత్రి ఎవరు దీని మీద చెప్పండి ఒకసారి. ఇప్పటిదాకా దీని మీద మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదు. పోతారు కదా పొద్దున్న లేస్తే యూరప్, లండను, అమెరికా, ఫారెన్ కంట్రీస్ అన్నీ తిరుగుతారు కదా. మీకు తెలియదా విద్యా విధానం ఏదో ఉన్నది, విద్యార్థులను ఎట్లా మనం చూడాలి, విద్యని ఎంత గొప్పగా ఇస్తే మరి ఇంకా రాష్ట్రంలో కావాల్సినటువంటి అన్నిటిని మనమే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి మన దగ్గర నిర్మించుకోవచ్చు. ఎంతోమంది సాఫ్ట్వేర్ చదివి, ఆ తర్వాత మెడిసిన్ చదివిన వాళ్ళు, బీటెక్లు చేసి, ఇంజనీర్లు చేసి, ఎంతో పెద్ద చదువులు చదివిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి చదువు చక్కగా లేక, వాళ్ళు చదువుకుందామంటే స్కాలర్షిప్లు చక్కగా తలగబడి రావు, ఏవి రావు. లాస్ట్కి వచ్చే వరకల్లా మళ్ళీ మేము చేస్తున్నది ఇంత గొప్ప అని చెప్పేసి, అపన్న హస్తం అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఓపెన్ చేయగానే, మా యూట్యూబ్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఓ వీడియో వస్తుంది, చెయ్యి గుర్తుకే ఓటు అపన్న హస్తం అన్న అని వస్తుంది. ఎందుకు మళ్ళీ ఈ మాటలు? ఇట్లా వస్తుందని చెప్పేసి ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజా వ్యతిరేక వక్స్ సవరణ బిల్లు చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వక్స్ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ముస్లింలకు రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్స్ చట్టాన్ని అమలు చేయడం విడ్డూరంగా ఉంది కేటీఆర్. సో ఇది మరి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే టాప్లో ఉన్నాడట, దేశంలోనే టాప్లో ఉన్నాడంట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టాప్లో ఉన్నాడంట. అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఏ విషయాన్నైనా సరే ఆయన అంత పెద్దగా పట్టించుకోడు. అది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వడ్డెర సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ కార్పొరేటర్ వెంకటేష్, వడ్డెర సంఘం మహిళా నాయకురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నటువంటి పరిస్థితి.